నా కూతుర్ని పొద్దున్న నేనే స్కూల్లో డ్రాప్ చేశాను. ఇప్పుడేమో పికప్ చేసుకోవడానికి వస్తే నా కూతురు ఇక్కడ లేదని చెప్తున్నారు. సరస్వతి, ఈ కేసు గెలవడం చాలా కష్టం. అయ్యో ధర్మతేజ గారు, అంత మాట అనకండి. ఏంటి దేవత? రాణమ్మ ఈ ఇంటికి దేవత ఎలా అవుతుంది తేజ? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థం అవుతుందా? ఆనాడు ఈవిడ ఈ ఇంటికొచ్చినప్పుడు మీరు మన పిల్లలకి తల్లిగా నటించాలని చెప్పినప్పుడు నేను కేవలం నటించడానికి మాత్రమే వస్తున్నానని చెప్పి తన పేరు మీద ఎలాంటి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకోకుండా ఉండుంటే అప్పుడు మీరన్నట్టు ఈవిడ నిజంగానే దేవత అయ్యేది. కానీ ఇప్పుడెలా దేవత అవుతుంది? నువ్వెన్నైనా చెప్పు మమ్మీ. ఒకప్పుడు అన్నయ్య ప్రాణాలు పోతుంటే అగ్నిగుండంలో దూకి మరీ తాళపత్ర గ్రంథాన్ని తెచ్చి కాపాడింది ఈ అమ్మ. మొన్న నన్ను పాము కాటేసి చావు బ్రతుకుల్లో ఉంటే తన దైవత్వంతో నా ఊపిరి నిలబెట్టింది కూడా ఇదే అమ్మ. ఈరోజు తన తల మీద కొబ్బరికాయలు కొట్టించుకొని మరీ అక్కని బ్రతికించింది ఈ అమ్మ. మమ్మల్ని 9 మాసాలు మోసి కనకపోయినా ఆవిడ మాకు తల్లే. నేనేం నిన్ను తక్కువ చేయట్లేదమ్మా. కానీ మీరు మా కన్న తల్లి అయ్యుండి కూడా మీ ప్రాణం మీదకొస్తుందని తెలిసి కొబ్బరికాయలు కొట్టించుకోవడానికి భయపడి వెనకడుగు వేశారు. కానీ ఈ అమ్మ ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం మా మీద ఉన్న ప్రేమతో చావడానికి కూడా సిద్ధపడి పూజలో కూర్చున్నారు. ఈ అమ్మ ప్రేమ ఎప్పటికీ ఈ ఇంట్లో మాకు ఇలాగే ఒక నీడలా తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ, నా ప్రాణం ఉన్నంత వరకు నా శ్వాస ఈ ఇంట్లోనే ఉంటుంది. నా ప్రేమలు, నా దీవెనలు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాయి. అలాగని ఈ ఇంట్లో ఆస్తి వాటాలు భాగాలు అవన్నీ ఇవ్వడం ఏం కుదరదు రాణమ్మా. చిత్రావతి గారు, మిమ్మల్ని మీరు ఎవరనుకుంటున్నారు? ఈ సిటీలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ద గ్రేట్ ధర్మతేజ గారి భార్య మీరు. ఏదైనా మాట మాట్లాడితే అదే హోదాలో అదే హుందాగా ఉండాలి గాని కొంచెం ఆలోచించి మాట్లాడండి. అంతేగాని ఇక్కడ ఆస్తిలో వాటా కోసమో అంతస్తులో భాగం కోసమో నేనేం రాలేదు. ఈ ఇంటితో బంధాన్ని ఏర్పరచుకోలేదు. మీ మనసులో అలాంటి ఆలోచనలుంటే ఇప్పటికైనా మార్చుకోండి. కావేరి, కార్తీక జాగ్రత్త. అలాగేనమ్మా. కృష్ణ, అమ్మా జాగ్రత్త. ప్రియా, జాగ్రత్త. జన్మనిచ్చినంత మాత్రాన తల్లి కాలేరమ్మా. కన్న తల్లికైనా ప్రాణం పోసే గుణం ఉండాలి. అది మీకు మాత్రమే ఉందమ్మా. మీరు జాగ్రత్త. నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. రాణమ్మా, నువ్వే వీళ్ల కన్న తల్లివన్న నిజం వీళ్లకి తెలియకపోయినా వీళ్లంతా నీవైపే మొగ్గు చూపుతున్నారు. నేను వీళ్ల కన్న తల్లినని నమ్మిన తర్వాత కూడా వీళ్లు నన్ను పక్కన పెట్టి మరీ నీ మీదెక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇంక లాభం లేదు. నా వ్యూహం మార్చాలి. నేనిప్పుడు దృష్టి పెట్టాల్సింది
ఒక్క రాణమ్మ మీద మాత్రమే కాదు, ఈ ముగ్గురు పిల్లల మీద కూడా. వాళ్ల మనసుల్లోంచి రాణమ్మ అనే మాటని, తన మీదున్న నమ్మకాన్ని సమూలంగా తుడిచెయ్యాలి.